హలో ఫెలో బీయింగ్స్, ఈరోజు నేను మీ ముందుకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హూ ఇస్ ఇన్ ది టాప్ 3లో ఉన్నారు వాళ్ళు, అండ్ అలాగే పంజాబ్ కింగ్స్ బాటమ్ నుంచి థర్డ్లో ఉన్నారు. ఈ రెండు టీమ్స్ గురించి ప్రివ్యూస్ నేను మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. నా పాత ప్రివ్యూస్ రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ మిగతా టీమ్ ప్రివ్యూస్ కనుక మీరు చూడకపోతే వెంటనే వెళ్ళి నా ఛానల్లో చూసేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా పెడతాను. ఈ రెండు ప్రివ్యూస్ ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ వీడియోలో మనం ఆల్రెడీ అనుకున్నట్లుగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి అండ్ అలాగే పంజాబ్ కింగ్స్ రెండు టీమ్స్ యొక్క ప్రివ్యూస్ గురించి డిస్కస్ చేద్దామని అనుకున్నాం. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి వాళ్ళలో చేంజెస్ ఏంటి, టీమ్ స్ట్రాటజీస్ ఏంటి, అసలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్కి ఎలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అని కంపేర్ చేస్తే? కన్సిస్టెంట్గా ఆడలేదు ఫస్ట్ హాఫ్లో అని చెప్పాలి. కొన్ని మ్యాచెస్ అసలు చాలా దారుణంగా 100 లోపలే అవుట్ అయిపోయారు. కొన్ని చాలా ఒక 3 మ్యాచెస్ వరకు దే ఆల్మోస్ట్ ఎట్లా అంటే టక క్లస్టర్స్లో వికెట్స్ పడిపోయి టక మిడిల్ ఆర్డర్ ఎవరు సరిగా పర్ఫామ్ చేయక కంప్లీట్గా క్యాప్టెన్ ఇద్దరు కేఎల్ రాహుల్ అయినా కావచ్చు, తర్వాత లాస్ట్ మ్యాచ్ మయాంక్ అగర్వాల్ చేశాడు. ఓన్లీ క్యాప్టెన్సే ఆడాలి, క్యాప్టెన్స్కే రెస్పాన్సిబిలిటీ ఉందన్నట్టు క్యాప్టెన్స్ మాత్రమే ఆడి ఆ స్కోర్ అంతా కొడుతున్నారు. దట్ ఈస్ రియలీ నాట్ సఫిషియంట్ ఫర్ ద టీమ్స్ హు ఆర్ చేజింగ్ దట్ టు డ్యూ గనక ఫ్యాక్టర్ అయితే మటుకు చాలా ఈజీ అయిపోతుంది. ఇంకోటి, పంజాబ్ కింగ్స్కి మోస్ట్ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్ ఏది అని నేను నా అనాలిసిస్లో తెలుసుకునేది అంటే టాస్. కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ఆడితే గెలిచిన టాస్ ఓన్లీ 2 times. అందులో ఒక మ్యాచ్ ఓడిపోయారు. వాళ్ళు టాస్ గెలిచి మ్యాచ్ గెలిచింది ఒకటే ఒక మ్యాచ్, అది ముంబై ఇండియన్స్తో. ఇంక ఏ మ్యాచ్, దట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ అగేన్స్ట్ ది ఆడ్స్. ఎంత వీళ్ళ టాస్ రేషియో ఎంత వర్స్ట్గా ఉందంటే టాసెస్ విన్స్ ది మ్యాచెస్. టాసెస్ గెలిస్తే మ్యాచెస్ సగ్గం పైన గెలిచినట్లే. బికాస్ డ్యూ వల్ల దే హావ్ లాస్ట్ 3 matches ప్లేయింగ్ ఇన్ ముంబై, అగేన్స్ట్ ఢిల్లీ, అగేన్స్ట్ ముంబై అండ్ అగేన్స్ట్ చెన్నై. అసలు ఆ డ్యూ ఫ్యాక్టర్ దాని వల్ల నాట్ కన్సిస్టెంట్లీ వెరీ గుడ్ విత్ దేర్ బౌలింగ్ ప్రాబ్లం ఉంది. డ్యూలో సరిగా బౌలింగ్ వేయలేరు. అండ్ అలాగే బ్యాటింగ్లో కూడా ఫుల్గా ఎంత కొట్టినా బౌలింగ్లో అంత ఇచ్చేస్తారు. చెప్పాను కదా, రేట్ పెట్టుకున్నారో అంత రేట్లో ఎకానమీ ఇవ్వాలి అని అనుకునేటట్లుగా బౌలింగ్ వేశారు బౌలర్స్. సో దట్స్ నాట్ క్వైట్ ఇంప్రెసివ్. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ దట్ దర్ ఇస్ నో కన్సిస్టెంట్ లైనప్. ఈ లైనప్ ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నా కూడా పంజాబ్ కింగ్స్కి ఒక క్వశ్చన్ మార్క్, ఎవరు ఆ ప్లేయింగ్ 11 అనేది. దే ఆర్ రియలీ నాట్ ఫైండింగ్ దోస్ ప్లేయర్స్ బికాస్ దే ఆర్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ ఫారెన్ ప్లేయర్స్. కానీ ఎవరు వాళ్ళ హార్ట్ పెట్టి ఆడట్లే. ఓన్లీ ఫారెన్ ప్లేయర్ హూ కీప్స్ హిస్ హార్ట్ ఇన్ ప్లేయింగ్ ఇస్ ఐ ఫీల్ దట్ క్రిస్ గేల్ ఒక్కడే. ఎక్కడ ఎంత వర్స్ట్గా ఆడినా, సిపిఎల్లో, వెస్టిండీస్కి లేకపోతే వేరే లీగ్స్లో ఎంత వర్స్ట్గా ఆడినా ఐపీఎల్కి వచ్చి హీస్ పర్ఫార్మింగ్. సో ఇన్ మై ఒపీనియన్ ఎవ్రీ ఫారెన్ ప్లేయర్స్ నీడ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్లే ఫర్ దేర్ ఫ్రాంచైజ్ బికాస్ కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ మీద. సో దే నీడ్ టు షో, దే నీడ్ టు రీపే ఇట్ బ్యాక్. సో లెట్స్ సీ హౌ పంజాబ్ కింగ్స్ లైనప్ లుక్స్ లైక్. ఓపెనింగ్ సేమ్ కేఎల్ రాహుల్ అండ్ మయాంక్ అగర్వాల్. గేల్ ప్రెసెంట్ ఫామ్ బట్టి ఒకవేళ గేల్ ఆడితే గేల్, లేదు అని అంటే కనుక ఏడెన్ మార్క్రమ్ అని చెప్పి ఒక సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ని తెచ్చుకున్నారు ఇన్ ద ప్లేస్ ఆఫ్ డేవిడ్ మలాన్. సో ఏడెన్ మార్క్రమ్ వైపు ఎక్కువగా ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. బట్ క్రిస్ గేల్ ఇస్ ఆల్వేస్ దేర్ పెడిగ్రీ. సో క్రిస్ గేల్ ఆర్ ఏడెన్ మార్క్రమ్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆప్షన్, if there is an option to take. మళ్ళీ ఛాన్స్ తీసుకొని మళ్ళీ మార్చుకునేది ఉండదు. ఒకవేళ కనుక వెళ్ళిపోవాలనుకుంటే ఏడెన్ మార్క్రమ్తో కంప్లీట్ గేమ్స్ ఆడాలి, క్రిస్ గేల్తో కంప్లీట్ గేమ్స్ ఆడాలి. ఇఫ్ నాట్ దట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే చాపింగ్ చేంజెస్ చేస్తే ఒక 3 గేమ్స్ అలవాటు అయినోడికి 4వ గేమ్ నుంచి బాగా ఆడతాడు. ఆ 4వ గేమ్లో తీసేస్తే మళ్ళీ ఇంకొకటికి వచ్చేసరికి 3 గేమ్ మళ్ళీ ఫ్రెష్. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఈదర్ టేక్ క్రిస్ గేల్ ఆర్ మార్క్రమ్, ప్లే విత్ దెమ్, కంప్లీట్ ది హాఫ్ ఆఫ్. ఎందుకంటే వీళ్ళకున్న 6 games వాళ్ళతో ఆడించేయండి. They'll surely come good. And number 4 Deepak Hooda, 5 Nicholas Puran, 6 Shah Rukh Khan, 7 place లో ఎవరు ఆడించాలి? 7 place లో కనుక చూస్తే they've bought Moises Henriques, Fabian Allen అండ్ ఇప్పుడు వాళ్ళకి కొత్తగా నేథన్ ఎల్లిస్ వచ్చాడు, అలాగే అదిల్ రషీద్ వచ్చాడు. వీళ్ళందరినీ ఎలా ఫిట్ చేయాలి అని కనుక చూసుకుంటే ఇన్ మై ఒపీనియన్ నంబర్ 7 ఫిట్ హర్ప్రీత్ బ్రార్, హూ ఇస్ ఇన్ ఫార్మ్,
తనకి కాన్ఫిడెన్స్ ఉంది, మంచి మంచి వికెట్స్ తీశాడు ఆర్సీబీ అగేన్స్ట్ గా, ఢిల్లీ అగేన్స్ట్ గా కూడా. సో హర్ప్రీత్ బ్రార్ 7 వరకు యుల్ బి హ్యావింగ్ దట్ ఆల్ రౌండ్ ఆప్షన్స్ అని చూసుకోవచ్చు 7 వరకు, బికాస్ హర్ప్రీత్ బ్రార్ ఇస్ అన్ ఆల్ రౌండర్. సో 7 వరకు యుల్ హ్యావ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆప్షన్స్. ఇన్ 8 go with Nathan Ellis. In my opinion, Nathan Ellis is a very good depth bowler and very pacey bowler. So I'll go with Nathan Ellis and ahead of Chris Jordan. Chris Jordan form is really not nice. And Dubai lo tanu ela chestadane I am really doubting. Koncham pitches wear out అయిన తర్వాత ఛాన్సెస్ ఇవ్వచ్చేమో బికాస్ తన స్లో బాల్ వర్కౌట్ అవ్వచ్చేమో, బట్ ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇన్ క్రిస్ జార్డన్. ఎంత everyone is saying Chris Jordan is experienced, but I've never seen his experience come into reality while they're playing for Punjab Kings. ఒకటి రెండు మ్యాచెస్, అది కూడా SRH కి అగేన్స్ట్ గా లాస్ట్ ఇయర్, అలా చాలా ఫ్యూ మ్యాచెస్, బికాస్ ఇస్ గివింగ్ లీకింగ్ రన్స్, 17 runs, 15 runs, 12 runs. That is so horrible for a captain to handle a bowler like that. So I'll go with Nathan Ellis. Nathan Ellis at 8, 9 lo Shami, 10 lo they'll be having Ravi Bishnoi, 11 lo they can go with either Arshdeep Singh or else లేదు హర్షదీప్ సింగ్ తో వెళ్తే దే హ్యావ్ వన్ పేసర్. ఎందుకంటే నేథన్ ఎల్లిస్, మొహమ్మద్ షామి, హర్షదీప్ సింగ్ దుబాయ్లో ఫస్ట్ లో జరిగే మ్యాచెస్ లో పేస్ అనేది ఖచ్చితంగా కావాలి. సో దే కెన్ గో విత్ దీస్ 3 bowlers. లేదు వీ నీడ్ ఎక్స్ట్రా పేస్ అనుకుంటే కనుక దే కెన్ గో విత్ ఇషాన్ పురల్. దట్ విల్ నాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. దే విల్ బి గోయింగ్ విత్ దీస్ 3 ఆప్షన్స్. ఒకవేళ కనుక పిచెస్ వేర్ అవుట్ అయిపోతే దే కెన్ గో విత్ ఆదిల్ రషీద్. ఆదిల్ రషీద్ ని వాడుకోవచ్చు because primary 11 will be KL Rahul, Mayank Agarwal, Gayle, Huda, Puran, SRK and Harpreet Brar, Nathan Ellis, Shami Bishnoi and Adil Rashid or else Arshdeep Singh. వీళ్ళతోనే ఆడాలి. ఇప్పుడు మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకుంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్ కంఫర్టబుల్. వాళ్ళ ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టు ఈసాల కప్ నమ్దే, మరి చూడాలి ఈసాల కప్ నమ్దే అనే ఆ పిలుపుకి దే ఆర్ రియలీ ఈగర్, డెస్పరేట్ అని చెప్పాలి అది రియాలిటీలో చేసుకోవడానికి. బికాస్ ఈవెన్ వాళ్ళు చూసుకున్న వాళ్ళు ఆప్షన్లో అంత డెస్పరేట్గా దే గోన్ ఫర్ మ్యాక్స్వెల్ వాజ్ ఆల్సో రియలీ కమింగ్ గుడ్ ఫర్ దెమ్. మ్యాక్స్వెల్, ఏబిడి, ఇప్పుడు కొత్త రిక్రూట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆర్సీబీ చాలా పకడ్బందీగా రిక్రూట్స్ని వీళ్ళు ముందే వెళ్ళిపోతారో లేదో అని ముందే తెలుసుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి తీసుకున్నట్టుంది. దే గోన్ విత్ వనిండు హసరంగా, హూస్ అ వెరీ గుడ్ ఆప్షన్. కొంచెం పిచ్చెస్ ఇంకొంచెం టైర్ అయిపోయిన తర్వాత కనుక వనిండు హసరంగా విల్ రియలీ కమింగ్ టు అటాక్. హసరంగా ఉన్నాడు, ఒకవేళ కనుక వాళ్ళకి వద్దు హసరంగా, వీ వాంట్ మోర్ ఫైర్ పవర్ అని అనుకుంటే కనుక దే హ్యావ్ టిమ్ డేవిడ్. అసలు గ్లెన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ తర్వాత టిమ్ డేవిడ్ వస్తే దట్ వుడ్ బి ట్రెమెండస్ బ్యాటింగ్. అసలు బ్యాటింగ్ దాంతో ఎట్లాగో కైల్ జేమిసన్ ఉన్నాడు, ఇలా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దట్ వుడ్ బి రియలీ వెరీ గుడ్ బ్యాటింగ్. బట్ హసరంగా అండ్ టిమ్ డేవిడ్లో ఇద్దరు ఒకరు ఖచ్చితంగా ఆడతారు. that is depending upon situation. ఖచ్చితంగా I prefer Vanindu Hasaranga will straight away go into the playing 11 with 4 foreigners like Jamieson, ABD, Maxwell and Vanindu. దాని తర్వాత ఆర్సీబీకి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈయన ఇన్ హిస్ గ్రూప్ ఇప్పటివరకు ఓన్లీ 3 wickets తీసాడు, హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్ అయిపోయింది అండ్ చాలా ఎకానమీ బ్యాడ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇస్ నాట్ ఇన్ ది వరల్డ్ కప్ స్క్వాడ్, అది ఖచ్చితంగా బ్రెయిన్లో ఉంటుంది. అండ్ రీసెంట్ చూసిన పోస్ట్లో ఐఎమ్ బ్యాక్, యూజీ చాహల్ ఈస్ బ్యాక్ అని చెప్పి కొన్ని పోస్టులు వస్తున్నాయి. ఐఎమ్ నాట్ షూర్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి బిగ్గెస్ట్ లాసెస్ వాషింగ్టన్ సుందర్, ఆ ఆఫ్ స్పిన్నింగ్ ఆప్షన్ అనేది వాళ్ళకి లేదు. నౌ దే నీడ్ టు డిపెండ్ ఈదర్ ఆన్ మ్యాక్స్వెల్ ఆర్ టిమ్ డేవిడ్ వస్తే కనుక టిమ్ డేవిడ్ కూడా వేస్తాడు ఒకవేళ బౌలింగ్ వేయాలనుకుంటే. సో ఒక బౌలింగ్ ఆప్షన్ కోల్పోయారు అండ్ ఉన్న బౌలింగ్ ఆప్షన్ మంచిగా వేస్తాడని గ్యారంటీ లేదు. సో దే విల్ బి గోయింగ్ విత్ 2 leg spinners if Vanindu Hasaranga is in the team. దట్ మైట్ వర్క్ అవుట్ వెల్, బికాస్ లాస్ట్ టైం మనం చూస్తే 2 leg spinners తో పంజాబ్ కింగ్స్ చాలా బాగా ఆడారు. అండ్ అలాగే వీళ్ళకి కూడా 2 leg spinners, బోత్ ఆర్ క్వాలిటీ leg spinners. సో ఒకవేళ కనుక యూజీ ఛానల్ ఫామ్ బ్యాక్ వస్తే కనుక దట్ వుడ్ బి రియలీ సూపర్ బౌలింగ్ ఒక రకంగా చెప్పాలంటే. మొహమ్మద్ సిరాజ్ యాజ్ యూజువల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ హర్షల్ పటేల్ ఫస్ట్ హాఫ్లో 16 wickets, మోర్ ఓవర్ స్లో వికెట్స్లో తను బాగా వికెట్స్ తీయగలడు. అండ్ అలాగే తీసాడు కూడా. ఇప్పుడు కూడా ఇంకొన్ని రోజులు అయితే వికెట్స్ స్లో అయిపోతాయి, అప్పుడు కూడా తనకి మాక్సిమం హర్షల్ పటేల్కే పర్పుల్ క్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఎట్లాగో వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు ఖచ్చితంగా, మాక్సిమం దే ట్రై టు విన్ దేర్ కప్ అని అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. అండ్ మోస్ట్ ఇంకొక టాకింగ్ పాయింట్ ఏంటి అంటే, విరాట్ కోహ్లీ నాట్ బీన్ ఇన్ టు హిస్ గ్రూవ్. తను ఐపీఎల్ ఎలా తీసుకుంటాడు, ఎలా బాగా ఆడతాడు, ఎలా ఎవ్రీ మ్యాచ్ ఎంత కాంపిటేటివ్గా ఆడతాడు, ఆ కాంపిటేటివ్నెస్ ఇంకా అంత తనకు ఉన్నా కానీ ఇట్స్ నాట్ బీన్ షోన్ ఆన్ ది రియాలిటీ. అది మనకి స్కోర్ కార్డులు ఇక్కడ కనిపించలేదు.
హిస్ బీన్ స్టార్టింగ్, హిస్ బీన్ గెటింగ్ అవుట్. ఒక రకంగా దేవదత్ పడికల్ మీద ఆ ప్రెషర్ వల్ల దేవదత్ పడికల్ ఈస్ గోయింగ్ మోర్ అగ్రెసివ్ దాన్ యూ వాంటెడ్ టు బి. సో ఆ అగ్రెసివ్నెస్ ఎక్కువ అయిపోయి అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అగైన్ మ్యాక్స్వెల్ అండ్ ఎబిడి ఉన్నారు కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ అనేది సెట్ అయిపోయింది ఎట్లాగో, నో ఇష్యూ విత్ దాట్. అండ్ లెట్స్ సీ మళ్ళీ దుబాయ్ అగైన్ మ్యాక్స్వెల్ దుబాయ్ లాస్ట్ ఇయర్ ఒక్క 6 కూడా కొట్టలేదు, అండ్ అంతకు ముందు ఇయర్స్ చూసుకుంటే సూపర్గా ఆడాడు. సో ఎట్లా అవుతుందని తెలీదు, బట్ ఏబిడి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి నో ఇష్యూస్. అండ్ ఐ థింక్ ఆర్సీబీ ఇస్ అ క్లియర్ కట్ ఫుల్, నాకైతే ఎటువంటి డౌట్ లేదు. టాప్ 3 టీమ్స్ ఢిల్లీ, సిఎస్కే, ఆర్సీబీ గోనా క్వాలిఫై ఫర్ షూర్. అది వీళ్ళు ఇక్కడ నుంచి క్వాలిఫై కాలేదంటే కనుక కంప్లీట్గా దే మిస్టేక్, బట్ దట్ విల్ నాట్ హ్యాపెన్. దే క్వాలిఫై ఫర్ షూర్ బికాస్ దిస్ ఇస్ అ క్వాలిటీ టీమ్. డబ్బులు చాలా ఇన్వెస్ట్ చేశారు, ఆ డబ్బులకి తగ్గట్టే ప్లేయర్స్ కూడా దే ఆర్ పర్ఫార్మింగ్ అండ్ దే ఆర్ రెస్పాండింగ్ ఫర్ ద టీమ్, అండ్ దట్ ఈస్ హౌ ద టీమ్ హ్యాస్ టు బీ. అండ్ ఒకవేళ కనుక మనం ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనింగ్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, 1 డౌన్లో రజత్ పటిదార్ వల్ల వాళ్ళకి మ్యాచ్ ఓడిపోయారు. సో మేబీ దే మైట్ బ్యాక్ హిమ్ ఆర్ ఎల్స్ ఒకవేళ రజత్ పటిదార్ వద్దనుకుంటే కనుక దే కెన్ గో విత్ మొహమ్మద్ అజరుద్దీన్. తను చాలా మంచిగా సెంచరీ కొట్టాడు ఇక డొమెస్టిక్లో, అండ్ అలాగే ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. సో ఇదర్ ఇట్ విల్ బీ బిట్వీన్ రజత్ పటిదార్ ఆర్ ఎల్స్ మొహమ్మద్ అజరుద్దీన్. No 4 Glenn Maxwell, 5 AB de Villiers, 6 షహబాజ్ అహ్మద్, 7 వనిండు హసరంగా, 8 కైల్ జేమిసన్, 9 హర్షల్ పటేల్, 10 మొహమ్మద్ సిరాజ్, 11 యుజ్వేంద్ర చాహల్. చాలా క్వైట్ సింపుల్, చేంజెస్ కూడా పెద్దగా ఉండవు. ఓన్లీ ఆ నెంబర్ 3 అండ్ నెంబర్ 5లో ఇదర్ పటిదార్, మొహమ్మద్ అజరుద్దీన్ అండ్ షహబాజ్ అహ్మద్ విల్ బి రియలీ యూస్ఫుల్ విత్ హిస్ ఆఫ్ స్పిన్ అండ్ అలాగే బ్యాటింగ్ ఎక్కడైనా డ్రాప్ అండ్ చేంజ్ చేసుకుంటూ ఆడుకోవచ్చు. సో ఎందుకంటే ఎట్లాగో సుందర్ కూడా లేదు కాబట్టి అహ్మద్కి పక్కా ఛాన్సెస్ వస్తాయి. ఇట్ విల్ బి అ టాస్ అప్ బిట్వీన్ మొహమ్మద్ అజరుద్దీన్ అండ్ రజత్ పటిదార్. వీళ్ళిద్దరిలోనే ఎవరైనా చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు. And this is all about my video about RCB and Punjab Kings. And మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా చేస్తున్నానో, ఫ్యూచర్ వీడియోస్లో ఏం చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ట్రై టు షేర్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, సుజుక్.